స్టార్టింగ్ 4 గ్రామ్స్ నుంచి ఉంటాయి అన్నమాట. ఇదైతే 4 గ్రామ్స్ నెక్ పీస్. గ్రాటిట్యూడ్ తో చేస్తున్న గోల్డ్ షాపింగ్ అన్నమాట. సో మమ్మీ కోసం అది కూడా మదర్స్ డే స్పెషల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ వెరీ హ్యాపీ మదర్స్ డే. పొద్దున్న లేచి నుంచి వంట చేయటం, ఏమన్నా చిన్న చిరాకు తెప్పిస్తే పిల్లల మీద అరవటం, వాళ్ళు చేసే చేష్టలకి విసుక్కోవడం, కొన్నిసార్లు వాళ్ళు ముద్దు పనులకి ఆనందించడం, చివరి వాళ్ళు ఏం చేసినా చిన్ని చేష్టలు చూసి మురిసిపోవడం, ఇవన్నీ కలగలిపి అమ్మతనం అని ప్రతి ఆడపిల్లకి అమ్మయ్యాకే అర్థమవుతుంది. ఏమంటారు? సో ఇవన్నీ భరించి పిల్లల్ని ప్రేమగా చూసుకునే ప్రతి అమ్మలకి కూడా హ్యాపీ మదర్స్ డే. మామూలుగానే అమ్మ రుణం తీర్చుకోలేము. ప్రతి అమ్మకి 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి పిల్లలు, ఇంకొకటి భర్త. అంతకు మించిన ప్రపంచం అయితే ఏమీ ఉండదు. సింగిల్ పేరెంట్స్ సంగతి ఏంటి? సో వాళ్ళ లైఫ్ అంతా కూడా పిల్లల కోసమే సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పేరెంట్స్కి మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. సో మా మమ్మీ కూడా అటువంటిదే. తను సింగిల్ పేరెంట్ అన్నమాట. ఎవరైనా తనకు ఒక చాక్లెట్ ఇస్తే మా కోసం అని ఉంచేసేది. ఒక 10 రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెట్టాల్సి వస్తే తన కోసం, ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది అని దాచేసేది. సో ప్రతి తల్లి అలానే ఉంటారు. మరి అలాంటి అమ్మలకి తన కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన ప్రతి రూపాయి మా కోసం దాచి పిల్లలకి ఇది కొనాలి అది కొనాలి అని ఆలోచిస్తూ మమ్మీకి తనకంటూ బట్టలు కానీ బంగారం కానీ ఏమీ కొనుక్కోదనమాట. సో బట్టలు అయితే ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటాం. సంక్రాంతి కానీ లేదంటే తన బర్త్డే కానీ ఏదో ఒకటి అకేషన్ పెట్టుకుని తీస్తూ ఉంటాం. కానీ మదర్స్ డేకి మమ్మీకి ఏదైనా గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ తో చేస్తున్న గోల్డ్ షాపింగ్ అనమాట. సో మమ్మీ కోసం అది కూడా మదర్స్ డే స్పెషల్ గా. సో గోల్డ్ షాపింగ్ అంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైసెస్ కి మనం గోల్డ్ జ్యువెలరీ కొనడం అనేది అస్సలు పాసిబుల్ కాదు. సో అందుకని చెప్పి ఏదైనా లైట్ వెయిట్ జ్యువెలరీ చిన్నదైనా సరే మంచిగా జ్యువెలరీ ఏదైనా వస్తుందా అని చెప్పి నేనైతే చూస్తున్నాను. కానీ ఇలా సర్చ్ చేస్తూ ఉంటే నాకు లైట్ వెయిట్ ఐటమ్ అయితే కొంచెం హెవీగా బాగా కనిపిస్తుంది కదా అని లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకుందాం అనుకుంటున్నా. సో లైట్ వెయిట్ జ్యువెలరీ కోసం చూస్తున్నప్పుడు నేను గూగుల్లో సర్చ్ చేయగానే వైజాగ్ లో లైట్ వెయిట్ జ్యువెలరీ స్టోర్ వచ్చేసి శ్రీదేవి జ్యువెలర్స్ అని చెప్పి ఏదో లైట్ వెయిట్ జ్యువెలరీ అని చెప్పి వచ్చిందనమాట. సో అక్కడికి వెళ్ళి కలెక్షన్ ఏమన్నా మనకి తగ్గట్టుగా మన బడ్జెట్ లో ఉందా లేదా అనేది చూద్దాము. సో కంటెంట్ అయితే అర్థమైపోయింది కదా. మదర్స్ డే స్పెషల్ గా మమ్మీ కోసం జ్యువెలరీ షాపింగ్ అనమాట. సో గ్రాటిట్యూడ్ తో చేయబోయే ఈ గోల్డ్ షాపింగ్ ని మీరు కూడా చూసేసేయండి. చలో లెట్స్ గెట్ ఇంటు. సో నేను వచ్చేసా శ్రీదేవి లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ద్వారకా నగర్ 5th లేన్ లో లొకేట్ అయి ఉంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే స్టార్ బక్స్ కాఫీ ఉంటుంది కదా, దాని పక్కనే తిరుపూర్ గార్మెంట్స్ స్టోర్ లో 1st ఫ్లోర్ లో ఉంటది అనమాట. సో చూసారు కదా శ్రీదేవి లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలర్స్ అని చెప్పి. సో నేనైతే ఫస్ట్ అయితే లోపలికి వచ్చి చూడగానే అసలు లైట్ వెయిట్ జ్యువెలరీ అన్నారు. చూస్తే కలెక్షన్ అంతా కూడా ఇంత హెవీగా ఉంది. అసలు ఏంటి సంగతి, నాకు లైట్ వెయిట్ జ్యువెలర్ కావాలి అని చెప్పి అడుగుతున్నాను అనమాట. వాళ్ళు వచ్చేసి మన బడ్జెట్ ఎంత అని అడిగారు. నేను నా బడ్జెట్ చెప్పగానే మీ బడ్జెట్లో మీకు ఇవైతే వచ్చేస్తాయి మేడం అని కొన్ని జ్యువెలరీ పీస్ అయితే చూపించారనమాట. అదేంటది, ఇలా నా బడ్జెట్కి ఇంత తక్కువ బడ్జెట్కి ఇంత హెవీ పీసెస్ ఎలా వస్తాయి ఏంటి అనేది నాకైతే కొంచెంసేపు షాక్లా అనిపించింది అనమాట. సో అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలర్స్ అంటే ఇది వచ్చేసి మనకి గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అయితే వస్తుంది అనమాట. లోపల అంతా కూడా మనకి కాపర్ ఉంటుంది. సో కాపర్ పైన ఒక లేయర్ లాగా గోల్డ్ ఉంటది అనమాట. ప్యూర్, ఇది కూడా ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ తో జ్యువెలరీ మేకింగ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి 1 గ్రామ్ నుంచి కూడా 1 గ్రామ్ కూడా కాదండి, 1/2 గ్రామ్ నుంచి కూడా మనకి కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు గ్రామ్ ప్రైస్ ఎంత ఉందో 1/2 గ్రామ్ ప్రైస్లో మనం గోల్డ్ జ్యువెలరీ అయితే షాపింగ్ చేయొచ్చు. ఎలాగా దీనిపైన ఉన్న లేయర్ అంతా మనకి ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి మనం ఎన్ని రోజులు యూజ్ చేసినా అంత తొందరగా ఇది 1 గ్రామ్ గోల్డ్ లాగానా లేదంటే సిల్వర్ జ్యువెలరీ లాగానా ఏ కలర్ పోవడం లాంటివి జరగవు. ఎందుకంటే పైన ఉన్న లేయర్ అంతా కూడా గోల్డే కదా, సో మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే మనకి జస్ట్ 1/2 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో పైన వేసిన లేయర్ అనేది జస్ట్ 1/2 గ్రామ్ గోల్డ్ నుంచి కూడా ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా కూడా 1/2 గ్రామ్ నుంచి 5 గ్రామ్స్ వరకు కూడా ఉంటాయన్నమాట ఈ ఇయర్ రింగ్స్ అన్నింట్లో కూడా. సో నాకైతే జుమ్కీలు భలే నచ్చేసాయి. మనకి గోల్డ్లో ఎటువంటి జుమ్కీలు ఉన్నాయో ఎగ్జాక్ట్గా అవే ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. సో చూడగానే నేనైతే వాళ్ళు చెప్పే వరకు ఇది గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అనే విషయం కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే మొత్తం అంతా గోల్డ్ ఎలా ఉంటుందో మేకింగ్ అంతా కూడా అలానే ఉంది ఎగ్జాక్ట్గా. అండ్ ఇందులో యూజ్ చేసిన స్టోన్స్ ఇంకా పర్ల్స్ అన్నీ కూడా స్వరోస్కి స్టోన్స్, స్వరోస్కి పర్ల్సే ఉంటాయి. కాబట్టి మనకి గోల్డ్లో యూజ్ చేసిన స్టోనే యూజ్ చేస్తారు కాబట్టి మనకు ఆ లుక్ అంతా కూడా ఎగ్జాక్ట్ గోల్డ్ లాగానే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా గోల్డ్ షీటెడ్ కాబట్టి పైన అంతా కూడా యూజ్ చేసిన 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి మనకి ఇవి పాడవడం లాంటివి అయితే అస్సలు జరగవు. సో మనకి చాలా చాలా మంచి మోడల్స్ అంటే జుమ్కీస్, చాంద్బాలీస్, ఇలా మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అన్ని రకాల మోడల్స్ గోల్డ్లో మనం ఎటువంటివి అయితే చూడగలమో, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, బ్లాక్ బీడ్స్, ఇలా రకరకాల కలెక్షన్ గోల్డ్లో ఎంత జ్యువెలరీ ఉందో అంత జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇయర్ రింగ్స్ కలెక్షనే చూడటానికి నాకైతే చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇయర్ రింగ్ కలెక్షన్ అంత ఎక్కువ ఉందన్నమాట. సో అది కూడా మనకి ఇప్పుడు హ్యాంగింగ్ టైప్లో కావాలన్నా లేదంటే స్క్రూ బ్యాక్లో కావాలన్నా ఇలా గోల్డ్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయన్నమాట. పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే జ్యువెలరీ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మమ్మీకి వీటిల్లో నా బడ్జెట్లో నేను ఏం కొనగలను అని అయితే చూస్తున్నాను అనమాట. మనకి పెండెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, పెండెంట్స్ కూడా మనకి 1 గ్రామ్ నుంచి ఉంటాయన్నమాట. సో ఈ పెండెంట్స్ మనం నార్మల్ చైన్స్లో వేసుకోవచ్చు, పర్ల్స్లో వేసుకోవచ్చు, బ్లాక్ బీడ్స్లో వేసుకోవచ్చు. ఇలా మనకి నచ్చినట్టుగా ఈ జ్యువెలరీని, ఈ పెండెంట్ కలెక్షన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ స్టోన్ కూడా మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇవన్నీ స్వరోస్కి స్టోన్స్ కాబట్టి ఎగ్జాక్ట్గా గోల్డ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అండ్ మీకు కనిపిస్తున్న ఆ రూబీ స్టోన్ కూడా చూడండి ఎంత బాగుందో. సో మనకి కంప్లీట్గా ఇదంతా కూడా చాలా వరకు గోల్డ్కి రెప్లికా లాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది పైన ఉన్నది అంతా కూడా గోల్డ్ లేయరే కాబట్టి. ఇది వచ్చేసి మనకి 1 గ్రామ్లో వస్తున్న పెండెంట్ అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ మంచిగా సన్నగా ఉండే చైన్స్ వేసుకుంటారు కదా, వాటితో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా చూడండి, ఈ పెండెంట్స్ మనకి రకరకాలుగా ఉన్నాయన్నమాట. మన ఎక్కువ పూసలు వేసుకునేటప్పుడు ఎంత విడ్త్ ఉన్నా సరే అది ప్రాబ్లం లేకుండా దీనికి మనకి ఓపెన్ అనేది అంత ఉంటుంది అనమాట. ఓపెనబుల్ ఉంటుంది అండ్ లాక్డ్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా బ్రేస్లెట్ కలెక్షన్ అనమాట. బ్రేస్లెట్ కలెక్షన్ కూడా చూడండి ఎంత బాగుందో. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. సో ఇలా అనమాట. బ్రేస్లెట్స్లో కూడా మనకి 1.5 గ్రామ్ 2 గ్రామ్స్ నుంచి కూడా బ్రేస్లెట్స్ వచ్చేస్తాయి. సో నార్మల్గా ఇప్పుడు మనం బ్రేస్లెట్ తీసుకోవాలంటే మినిమంలో మినిమం 1 lakh రూపీస్ అవుతుంది. కానీ ఇక్కడ మనం బ్రేస్లెట్ చక్కగా ఇప్పుడు 10,000కి తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 10,000 ఇప్పుడు మనకి 1 గ్రామ్ అంటే 9,000 చేంజ్ పడుతుంది కదా. సో అలా తీసుకోవచ్చు. ఇవి బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 4 బ్యాంగిల్స్ 4 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈచ్ బ్యాంగిల్ 1 గ్రామ్ ఉంటుంది అనమాట. 1 గ్రామ్ ప్రైస్. సో 10,000లో మనకి చక్కగా మంచి గోల్డ్ బ్యాంగిల్ వచ్చేస్తుంది. మనకి అది కలర్ ఎప్పుడూ పాడవదు ఎందుకంటే పైన ఉన్నది 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి. అండ్ ఎప్పటికీ అలానే ఉంటుంది. లుక్ వైజ్ గోల్డ్ లాగా ఉంటుంది. మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కదా. సో మనకి ఇంకా మంచి కొంచెం ట్రెండీ మోడల్స్, ట్రెండీ ప్యాటర్న్స్ కావాలంటే ఆ మోడల్ని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నార్మల్గా నేను షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకుందాము అన్న ఉద్దేశంతో వెళ్ళాను. ఇక్కడ ఈ విషయం ఇలా నాకు తెలియగానే వీడియో షేర్ చేస్తే బాగుంటుంది అనిపించి సడన్గా కెమెరా అయితే ఆన్ చేశాను అనమాట. సో నా బడ్జెట్లో ఏం తీసుకోగలను అని ఆలోచిస్తూ మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి మనకి చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, కడాస్, ఇలా రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇందులో కూడా స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో గోల్డ్లో మనకి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి కొన్ని మనకి 1 గ్రామ్లో ఉన్నాయి, కొన్ని 2 గ్రామ్స్లో ఉన్నాయి. స్టార్టింగ్ అయితే మాత్రం బ్యాంగిల్ మనకి 1 గ్రామ్ ఉంటుంది అనమాట. అండ్ మ్యాక్సిమం వచ్చేసి మనకి బ్యాంగిల్స్లో ఒక 4-5 గ్రామ్స్ వరకు కూడా ఉంటాయి అనమాట. ఎప్పుడు మరీ అవి హెవీ అయితే సూపర్ హెవీగా పెద్ద కంకణాల టైప్లో ఉంటే అప్పుడు మనకి ఆ వెయిట్ అనేది అలా ఉంటుంది అనమాట. సో చాలా బాగున్నాయి కలెక్షన్. నేను మీకు ఇంకా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. సో ఇవి చూడండి, ఇది వచ్చేసి స్టోన్ బ్యాంగిల్ కదా. వీటికి మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మేకింగ్ ఛార్జెస్ అది ఏమీ ఉండదు అనమాట.
జస్ట్ మనం తీసుకున్న రోజు గ్రామ్ వెయిట్ ఇంటూ రేట్ బట్టి మనం పే చేయొచ్చు. సో చూడండి, మీకు గోల్డ్ బ్యాంగిల్స్ లాగా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎవరన్నా అసలు నేను స్టోర్లోకి ఎంటర్ అవగానే ఇది గోల్డ్ కాదు, ఇది లైక్ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అని ఎవరైనా గమనించారా, నోటీస్ చేసి ఉంటే నాకు చెప్పండి. నేనైతే అస్సలు గుర్తుపట్టలేకపోయాను, ఎందుకంటే అంత గోల్డ్ లాగానే ఉందన్నమాట ఎగ్జాక్ట్గా. సో యాక్చువల్గా నార్మల్గా షాపింగ్ చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్షన్, ప్రైస్, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాక, అంటే పర్టికులర్ గా గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ గురించి నేను విన్నదానికన్నా కూడా మనకి ఇక్కడ చాలా యూస్ఫుల్ అయ్యే థింగ్ చాలా ఉంది అనిపించింది నాకు. సో పర్టికులర్ గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో గోల్డ్ రేట్ ఇంత ఎక్కువగా ఉన్న తర్వాత మాక్సిమం మిడిల్ క్లాస్ అందరూ కూడా గోల్డ్ లో అఫోర్డ్ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో మనలాంటి వాళ్ళ కోసం ఈ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రైస్ రీజనబుల్ గా ఉంటది, లుక్ వైజ్ అంతా కూడా ఎగ్జాక్ట్ గోల్డ్ లాగానే ఉంటది. సో మమ్మీకి షాపింగ్ చేసేటప్పుడు ఇది ది బెస్ట్ థింగ్ అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ స్టోర్ అని కూడా అనిపిస్తుంది, ఎందుకంటే కలెక్షన్ ఎంత బాగుందో, క్వాలిటీ కూడా ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్ గా చూసేటప్పుడు మనకి ప్యూర్ గోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంది, ఎందుకంటే ఇది ప్యూర్ గోల్డే కదా, మరి లోపల కాపర్ వస్తుంది అండ్ పైన అంతా కూడా 24 క్యారెట్ గోల్డ్ షీట్ వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఎగ్జాక్ట్ గోల్డ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటది అనమాట. సో చూడండి, ఇదంతా కూడా మన గోల్డ్ లో ఏ స్టోన్ యూజ్ చేస్తారో ఎగ్జాక్ట్ అదే స్టోన్ యూజ్ చేసి పైన అంతా కూడా గోల్డ్ తో మనకి 24 క్యారెట్స్ గోల్డ్ తో ఇది మేకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఎన్నాళ్ళు వేసుకున్నా గోల్డ్ ఎలా అయితే పాడవదో ఈ ఐటమ్ కూడా అలాగే పాడవదు, లోపల ఉన్నది కాపర్ అని ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్ లో మనం గోల్డ్ మీద కన్నా దీని మీద ఇన్వెస్ట్ చేయడం అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అందుకని చెప్పి మమ్మీకి మదర్స్ డేకి ఇది గిఫ్ట్ ఇవ్వాలని అయితే నేను డిసైడ్ అయిపోయాను. కొన్ని పీసెస్ అయితే నాకు నచ్చిన మీకు చూపిస్తాను చూడండి, అండ్ దీని డీటెయిల్స్ అంతా కూడా మీకు క్లియర్ గా చూపిస్తూ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్ గా మనం ఇవి గోల్డ్ లో పర్చేస్ చేయాలనుకుంటే 30 to 40 గ్రామ్స్ ఉంటాయి కదా. సో మనకి ఇవి జస్ట్ బ్యాంగిల్స్ లో మనకి స్టార్టింగ్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ 4 గ్రామ్స్ ఉంటాయి అనమాట. సో చూడండి, మనం డైలీ వేర్ యూజ్ చేసేటప్పుడు అటువంటి పర్పస్ లో ఇవైతే హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి చాలా థిక్ గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. లైక్ రెగ్యులర్ గా మనం యూజ్ చేసేటప్పుడు ఏమి అవ్వకుండా పాడవకుండా ఇలా ఉంటాయి అనమాట. చాలా బాగుంది కదా. సో ఇవి మనం గోల్డ్ లో చేయించుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు ఈ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ కి ఇదే మనకి అఫోర్డబుల్ కాబట్టి ఇవి హ్యాపీగా ఒక 4 గ్రామ్స్ ప్రైస్ లో వీటిని మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. దట్టు దీంట్లో మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ ఇటువంటివి అయితే ఏమి ఉండవు. సో డైరెక్ట్ గా 4 గ్రామ్స్ ప్రైస్ మనం పే చేసేసి దీన్ని మనం తీసుకెళ్లొచ్చు అనమాట. సో ఇందులోనే మనకి ఒకవేళ సింగిల్ బ్యాంగిల్ తీసుకోవాలనుకుంటే చూడండి, ఈ టైప్ ఆఫ్ సింగిల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ సింగిల్ బ్యాంగిల్స్. మనకి సింగిల్ బ్యాంగిల్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఉంటది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసి మనకి 6 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటది అనమాట. సో 6 గ్రామ్స్ కాస్ట్ మనం పే చేయాల్సి ఉంటది. సో ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది కూడా అలాగే ఉంటది. ఇది మనకి 5 గ్రామ్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 5 గ్రామ్స్ కాస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే చూడండి, మనకి సింగిల్ బ్యాంగిల్ కావాలన్నా సింగిల్ బ్యాంగిల్ ఇస్తారు, 2 బ్యాంగిల్స్ కావాలన్నా 2 బ్యాంగిల్స్ కూడా ఇస్తారు. వీటిలో ఇంకా మనకి బ్రేస్లెట్ మోడల్లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో చూడండి, బాగుంది కదా. ఇది వచ్చేసి మనకి 2 బ్యాంగిల్స్ 10 గ్రామ్స్ పడతాయి అనమాట. అంటే ఈచ్ వన్ 5 గ్రామ్స్. మనకు ఒకవేళ సింగిల్ బ్యాంగిల్ కావాలన్నా కూడా మనం ఇస్తారనమాట. అండ్ పర్టికులర్ గా ఇంత వెయిట్ లో మనకు కావాలన్నా కూడా ఇక్కడ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ఉన్న వాటిల్లో కాకుండా మీకు ఇంకా వేరే ఏ మోడల్ అన్నా మీరు ప్రింట్రెస్ట్ లో చూసి అటువంటిది మీరు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ వీళ్ళు మనకి మేకింగ్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, ఇది కూడా ఇంకొక బ్యాంగిల్ మోడల్ అన్నమాట. సో ఇప్పుడు బ్యాంగిల్స్ డిఫరెంట్ మోడల్స్ లో వస్తున్నాయి కదా. 1 గ్రామ్ గోల్డ్ లో ఎటువంటి మోడల్ చూసినా దాన్ని మనకి వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. అండ్ ఈ 2 బ్యాంగిల్స్ ప్రైస్ వెయిట్ వచ్చేసి మనకి 4 గ్రామ్స్ పడుతుంది అనమాట. ఈచ్ బ్యాంగిల్ 2 గ్రామ్స్. చూడండి, చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి. ఎంత క్యూట్ గా ఉంది కదా ఈ బ్యాంగిల్. సో డైలీ వేర్ వాళ్ళు వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది నార్మల్ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ. దాంతో పాటు ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఆడే పిల్లలకు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కలెక్షన్ మన దగ్గర చాలానే ఉన్నాయి. సో చూడండి,
ఇది కూడా మనకి ఇంకొక టైప్ ఆఫ్ బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. జెంట్స్ కి కడాస్ ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా సో అటువంటివి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి మనకి 4 grams పడుతుంది అనమాట. సో నార్మల్ గా మనం గోల్డ్ లో పే చేయాలంటే ఇవైతే చాలా కష్టం. సో అండ్ ఇంకా బాగా చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి కావాలన్నా సరే ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి. ఎంత థిక్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ 2 బ్యాంగిల్స్ 4 grams పడతాయి. సో గిఫ్టింగ్ పర్పస్ లో కూడా ఇవి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ 2 బ్యాంగిల్స్ 2 grams, ఈచ్ బ్యాంగిల్ కి 1 gram అనమాట. సో చాలా బాగుంది. రెగ్యులర్ బేసిస్ లో యూజ్ చేసినా కూడా ఏమి అవ్వవు. సో చిన్న పిల్లలు పాడవుతాయి. గోల్డ్ నిజంగా మనం గోల్డ్ కొనిన తర్వాత వాళ్ళు ఆడేటప్పుడు ఆ వంగిపోయినా విరిగిపోయినా కొంచెం బాధ అనిపిస్తుంది కదా. సో ఇవైతే అలా ఏం అవ్వవు అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బ్యాంగిల్స్ అన్ని కూడాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకి ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. జుంకీస్ అండ్ చాంద్ బాలీస్ లో ఎంత కలెక్షన్ ఉందో నేను చూడండి. ఈ మోడల్, ఇటువంటి మోడల్ ఇయర్ రింగ్స్ మనం మంచి ట్రెడిషనల్ పర్పసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. సో ఇవి ఏంటంటే నార్మల్ గా మనం పర్చేస్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ ప్రైస్ పడతాయి. బట్ ఈ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ అన్ని కూడా మనకి 2 to 5 grams రేంజ్ లో అయితే ఉంటాయి అనమాట. సో పర్టికులర్ గా ఇది ఈ రేంజ్ అని అయితే నేను చెప్పలేను, కానీ స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే అదే ఉందన్నమాట, 2 to 5 grams. లైక్ ఇప్పుడు నేను చూస్తుంది మమ్మీకి కాబట్టి స్టడ్స్ లాంటివి, ఇటువంటి స్టడ్స్ లాంటివి మమ్మీ వాళ్ళకి బాగుంటాయి కాబట్టి అటువంటివి చూస్తున్నాను. సో ఇయర్ రింగ్స్ తీసుకుందామా లేకపోతే బ్యాంగిల్స్ తీసుకుందామా, ఏం తీసుకుందామా అని అయితే ఆలోచిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇదన్నమాట. ఇలాంటి జుంకీలు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. సో ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్స్ అయ్యేటప్పుడు ఇటువంటి జ్యువెలరీ అయితే చాలా బాగుంటది. కాకపోతే మనం అంత ఎఫోర్డ్ చేయలేము అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యూ బెటర్ గో ఫర్ దిస్ ఆప్షన్. అండ్ మోడర్న్ గా కావాలి అనుకుంటే మనకి ఫ్యాన్సీగా ఇలా చాందబాలీస్ కూడా ఉన్నాయి. చూడండి, చూస్తే ఎగ్జాక్ట్ గోల్డ్ లాగానే ఉన్నాయి. చాందబాలీస్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ పెట్టుకుంటే మంచి ఫ్యాన్సీ సారీస్ కి చాలా మంచి లుక్ అయితే వస్తుంది. చాందబాలీస్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనమాట ఇలా ఉంటది. డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఇదిగోండి స్టడ్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. స్టడ్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో పెద్దవాళ్ళకైనా కావాల్సిన మోడల్స్ అండ్ యంగ్స్టర్స్ కైనా ఎటువంటి వాళ్ళకి ఎలాంటి మోడల్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్ గా ఉందన్నమాట. అండ్ ఇదిగోని చూడండి, కొంచెం చిన్న జుంకీస్ కావాలనుకుంటే అవి కూడా ఉన్నాయి. అండ్ మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంది. సో వీటితో పాటు మనకి తాళిబొట్టు చైన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ మోడల్స్ ఇలా మనకి చిన్న పెండెంట్ తో వస్తున్నాయి కదా, అవి కావాలన్నా ఉన్నాయి. ఇలా డబల్ చైన్స్ అండ్ కొంచెం థిక్ గా ఉండే చైన్స్, బాల్ చైన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వచ్చేసి మనకి స్టార్టింగ్ 5 grams నుంచి స్టార్టింగ్ ఉంటది అనమాట. ఇందులో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. అంటే పిల్లలకి గిఫ్టింగ్ పర్పస్ లో ఇవ్వాల్సిన చైన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ తాలిపట్టు చైన్స్ అనే కాదు, ఇంకా మనకి ఎలాంటివి కావాలన్నా కూడా అవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా నెక్ పీసెస్ కూడా చూద్దాము. మీకు కొన్ని నెక్ పీసెస్ చూపిస్తాను. అండ్ చూడండి అవి కూడా ఇదన్నమాట. నాకైతే ఇది ఇప్పుడు ఇటువంటి సింపుల్ జ్యువెలరీ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో ఈ సింపుల్ జ్యువెలరీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇటువంటి మనం సింపుల్ గా ఉన్న సారీస్ పైన లేదంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ పైన కూడా చాలా బాగుంటాయి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. సో ఇది చూడండి మోడల్ ఇలా ఉందన్నమాట. షార్ట్ నెక్ సెట్స్ అయితే మనకి స్టార్టింగ్ 4 grams నుంచి ఉంటాయి అనమాట. ఇదైతే 4 grams నెక్ పీస్. సో మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్ బట్టి దాని వెయిట్ అనేది ఉంటది అనమాట. సో మీ బడ్జెట్ ఏదైనా సరే, మీ బడ్జెట్ లో ఇక్కడ దొరికే నెక్ పీసెస్, బ్యాంగిల్స్, చైన్ కలెక్షన్, ఇయర్ రింగ్ కలెక్షన్ అన్ని కూడా దొరికేస్తాయి. నార్మల్ గా గోల్డ్ స్టోర్ లో మనకి ఎటువంటి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందో అటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు జడబిల్లలు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో జడబిల్లలు కూడా ఈ ప్యాటర్న్ లో అయితే గోల్డ్ షీటెడ్ లో అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి ఇవన్నీ జడబిల్లలు ఇప్పుడు చిన్నగా వచ్చి క్యూట్ గా ఉన్నాయన్నమాట. సో జడబిల్లలు చూడండి. ఇది వచ్చేసి మనకి 15 grams పడుతుంది అనమాట. సో చాలా బాగుంది. ఇంకా ఏంటంటే లైక్ అంటే మనం ఒక తులం బంగారం కొనే
ప్రైస్ లో ఎంత పెద్ద ఐటమ్ అయినా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి కాసుల పేరులో కూడా సింపుల్ గా కాసుల పేరు ఈ మోడల్ కూడా ఉంది. అండ్ ఒకవేళ మనకి పెండెంట్ తో కావాలన్నా కూడా పెండెంట్ తో అటాచ్ చేసిస్తారు. ఇలా డిఫరెంట్ కలెక్షన్. అండ్ ఈ మధ్య చూడండి ఈ నెక్ సెట్స్ ఈ పీస్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇలా మనకి జడ అల్లికలా వచ్చి ఇక్కడ చిన్న లాగా ఉంటుంది కదా. సో ఈ మోడల్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. సో ఇలా డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మనకి అవైలబుల్ గా ఉంది. మీరు ఒక మాక్సిమం ఏది ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక 20 grams వరకు మనం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అది మాక్సిమం ప్రైస్ అన్నమాట. సో చూడండి, కాసుల పేరు అనేది పాతకాలంలో ఆడవాళ్ళకి చాలా పెద్ద కళగా ఉండేది ఒకప్పుడు. కాకపోతే ఇది అందరికి అందుబాటులో ఉండే బడ్జెట్ అయితే ఖచ్చితంగా కాదు. అండ్ ఇప్పుడు పాతకాలం వాళ్ళకి మాత్రమే కాదు, ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్లో కాసుల పేరు కూడా ఒకటి. సో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నా సరే ఇది ఖచ్చితంగా కొనాలి అంటే గోల్డ్లో నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు పాసిబుల్ కాదు. సో మీరు ఈ మోడల్లో అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా వర్తీ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ వీటితో పాటు మనకి స్వరోస్కి పర్ల్స్ వస్తాయి అన్నమాట. ప్యూర్ పర్ల్స్ అనమాట. సో ఇవి ఏంటంటే ప్యూర్ పర్ల్స్ అంటే మనకి కాల్చినా కూడా కాలవన్నమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకి కావాల్సిన షేడ్ కావాల్సిన షేప్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఆ షేప్స్ కూడా చూపిస్తాను చూడండి. డిఫరెంట్ షేప్స్ ఇలాగా మనకి ముత్యాలు పగడాలు ఇలా అని చెప్పి ఒకప్పుడు ఉండేవి కదా. సో ఆ మోడల్స్లో కూడా ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన విధంగా మనం అయితే హ్యాపీగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇవి మంచిగా గుప్పించుకొని దానికి పెండెంట్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకే స్టోర్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. పర్ల్స్, బీడ్స్, ఇంకా ఇది చూడండి ఇవైతే హ్యాంగింగ్స్కి మనం అదే స్టడ్స్కి మనం ఇలా హ్యాంగింగ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. మనకు నచ్చిన మోడల్ స్టడ్ తీసుకొని మనకి మ్యాచ్ అవుతున్న కలర్ బీడ్ని మనం ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా ఫ్యాన్సీ బీడ్స్ అనమాట ఇవి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ బీడ్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో వాటిని మనం స్టడ్ తీసుకొని దానికి హ్యాపీగా హ్యాంగ్ చేసుకున్నా కూడా మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ అవుతాయి అన్నమాట. సో మంచిగా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ కస్టమైజేషన్ అని చెప్పచ్చు. సో ఇలాంటి చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది. ఒక్క స్టడ్ మనం తీసుకుంటే వీటికి రకరకాలుగా మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, రకరకాలుగా టర్న్అవుట్ చేసుకోవచ్చు మన మ్యాచింగ్ అవుట్ఫిట్ని బట్టి, మన ప్రిఫరెన్స్ బట్టి. సో చాలా నాకైతే మాత్రం చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు అనిపించింది. అలాంటి క్రియేటివ్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ బ్యాంగిల్కి ఇలా బ్రేస్లెట్ లాగా మనం ఆ పెండెంట్ని అటాచ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్ ఆప్షన్స్లో బ్రేస్లెట్ని పెండెంట్తో కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకీ నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం తీసుకున్నానో తెలియాలంటే ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మమ్మీ కోసం నేను తీసుకున్న జ్యువెలరీ ఏంటి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ ఏంటనేది. ఇది మనకి గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అనమాట. గోల్డ్ షీటెడ్ ఏంటంటే మనకి లోపలంతా కూడా కాపర్ ఉంటుంది, పైన గోల్డే ఉంటుంది. 24 క్యారెట్స్ గోల్డ్ అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే మమ్మీ కోసం తీసుకున్నా. చూడండి, మమ్మీ కోసం నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవన్నమాట. ఎలా ఉన్నాయి? నచ్చాయా? బాగున్నాయా? నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ బ్యాంగిల్స్ చూసి. మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఆ రియాక్షన్ అంతా నెక్స్ట్ మదర్స్ డే బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇది నేను చేసిన జ్యువెలరీ షాపింగ్ అయితే. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలు కలుద్దాం. బాయ్ గైస్.